హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎగ్ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం కొద్దిగా డిఫరెంట్గా. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇప్పుడు ఈ ఉల్లిపాయల దాంట్లో మనము కొద్దిగా టమాటాస్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఎగ్స్ని ఇలా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని. తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. ఎగ్స్ ఉడిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నులపాయలు వేసుకోండి. చిన్నులపాయల తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆవాలు కొద్దిగా బాగా వేగిన తర్వాత ఆ టమాటో ప్యూరీ దీంట్లో వేసేసేయండి. చూడండి, టమాటో ప్యూరీ కొద్దిగా బుడగలుగా వచ్చిద్ది అనమాట. బాగా కలుపుకోండి. స్విమ్లో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడు మనం కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కొద్దిగా ఉడికిన తర్వాత కలుపుకొని ఇంకా బాగా దాన్ని వేయించుకుందాం. ఈలోపు చింతపండుని మనం రసం తీసుకొని ఇలాగ రెడీగా పెట్టుకుందామండి. నెక్స్ట్ దాంట్లో కల్లుప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి. స్క్రీన్లో చూపించినట్టుగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగిపోవాలి. అది ఒక 10 minutes దాకా నూనెలో అలా వేయించండి. నెక్స్ట్ ఆ చింతపండు రసం దీంట్లో పోసేయండి. కలపండి. మనకి సరిపడా ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకోండి. నెక్స్ట్ దాంట్లో ఎగ్స్ వేసేసేయండి. ఒక 5 to 10 minutes ఇట్లాగా మరిగించండి. బాగా మరిగించండి. నూనె ఇట్లా పైకి వచ్చిద్దండి. ఓకే అండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోండి మరిగేటప్పుడు. నెక్స్ట్ దాంట్లోనే కొత్తిమీర వేసేసుకోండి, తరిగిన కొత్తిమీర. ఓకే అండి, మనకి ఎగ్స్ పులుసు రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే చూడండి ఎంత నోరూరిపోతుందో.